దినచర్యల పాఠాలు. ముప్పై వర్షానికి సంబంధించిన ఆదేశాలు. నక్షత్రం వలనే మాకు వర్షం కురిసింది అనుట నిషిద్ధం. జైద్ బిన్ ఖాలిదిల్ జుహ్నీ ఉల్లేఖనం ప్రకారం హుదైబియా ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజర్ నమాజు చేయించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజు అయిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల వైపు తిరిగి, మీ ప్రభు ఏమన్నాడో మీకు తెలుసా అని అడిగారు. అల్లాహకు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు అని వారన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు. ఈరోజు ఉదయం నా దాసుల్లో కొందరు విశ్వాసులు అయిపోయారు, మరికొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ దయవల్ల మనకు వర్షం కురిసింది అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయ్యి నన్ను తిరస్కరించిన వారయ్యారు. బుఖారీ, ముస్లిం. వర్షం కురిసినప్పుడు ఏమనాలి? ఆయిషా రజల్లాహు అన్హా కథనం ప్రకారం వర్షం కురవడం చూసి అల్లాహుమ్మ సయ్యిబస్ నాఫియా, ఓ అల్లాహ్ లాభం చేకూర్చే వర్షాలు కురిపించు అని దువా చేసేవారు. బుఖారీ. వర్షం ఎప్పుడు కురుస్తుందో అల్లాహకు తప్ప ఎవరికీ తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని ఇబ్ను ఉమర్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. అగోచర విషయాల తాళపు చెవులు 5 ఉన్నవి. అవి అల్లాహకు తప్ప ఎవరికీ తెలియవు. రేపు ఏమి జరగనున్నదో ఎవరికీ తెలియదు. గర్భకోశంలో ఏమున్నది అనేది ఎవరికీ తెలియదు. తాను రేపటి రోజున ఏమి సంపాదించబోతున్నదో ఏ ప్రాణి ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు. వర్షం ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలియదు. విశేషాలు. 1. ఫలానా నక్షత్ర ప్రభావంతో లేక ఫలానా నక్షత్ర ప్రవేశం మూలంగా మనకు వర్షం కురిసిందనుట నిషిద్ధం. అల్లాహ్ దయా కరుణతో కురిసిందనాలి. 2. వర్షం కురిసేది చూసి సయ్యిబన్ నాఫియా అనుట అభిలషణీయం. 3. వర్షం పడుట అగోచర విషయాల్లో ఒకటి. అది ఎప్పుడు కురుస్తుందనే ఖచ్చిత సమయం నిర్ధారంగా అల్లాహకు మాత్రమే తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.